తలకాయ పెడితే తెలంగాణ వచ్చింది, ఇలాంటి బూటకపు మాటలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు, ఉద్యమం చేసింది విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు. వాళ్ళకి ఏం చేశారు మీరు 10 ఏళ్ళుగా? అంతమంది నిరుద్యోగులు ప్రాణాలు అర్పించి తెలంగాణ తెస్తే ఏ నిరుద్యోగికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? మీ ఇంటి నుండి ఉద్యోగాలు పెట్టుకున్నారు. చనిపోయిన కుటుంబాలకు ఏమి ఇచ్చారు మీరు? వాళ్ళ శవాల మీద నడిచి మీరు అధికారంలోకి వస్తే వాళ్ళకేమి ఇచ్చారు? సోనియా గాంధీ గారు తెగించి అందరినీ కాదని తెలంగాణ ఇస్తే ఒక్కరోజున స్తుతించినారా? ఒక్కరోజున ధన్యవాదాలు తెలిపినారా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ దీక్షా దివస్లు మాని సోనియా గాంధీ గారి యొక్క పూలపటానికి పాలాభిషేకాలు చేయండి. ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబాలని ఆదుకునే ప్రయత్నం చేయండి. వారికి నివాళులు అర్పించే ప్రయత్నం చేయండి. మీరు చేసిన దీక్షలు ఎలాంటివో, ఏ రకమైన దీక్షలో ప్రజలకు తెలుసు. సర్టిఫికెట్లు, ప్రూఫ్లతో సహా నేను మీకు పంపిస్తా ఉన్నాను, చదువుకోండి. ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని ఆ దీక్షా దివస్లో మీరు కోట్ల రూపాయలు పెట్టినా వచ్చేదేమి ఉండదు. ప్రజలు బాగా తెలివైన వారు, తెలంగాణ ప్రజలు విఘ్నులు. మిమ్మల్ని ఆదరించే పరిస్థితే ఉండదు ఈ రాష్ట్రంలో. ఒకరు త్యాగం చేస్తే ఒకరు అధికారం అనుభవించారు. అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారు. ఆ దోచుకున్న డబ్బుతో ఇలా రాజకీయాలు చేయాలనుకుంటా ఉన్నారు. మీ కుటుంబంలో తగాదాలు ఎందుకు వచ్చాయో రాష్ట్ర ప్రజలకు తెలియదా? దోచుకున్నది పంచుకోవడంలో వచ్చిన తేడాల వల్లనే కదా కుటుంబంలో తగాదాలు వచ్చాయి. ప్రజలకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పరిమితమైతే హరీష్ రావు ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, కవిత ఒక దిక్కు. పంచుకున్న వాటాలు సరిగా చిక్కగా బజార్న పడి మాట్లాడుకున్న తీరు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. దీక్షా దివస్లకు ఇంకా ప్రజాదరణ ఉండదు కాక ఉండదు. బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉనికి మళ్ళీ రాదుగాక రాదు. ఈ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాస్తవాలతో బయటికి రావాలని మేము ముందుకు వచ్చాం. మీకు కూడా కాయిదాలు ఇస్తాం. దీక్షల వల్ల, కేసీఆర్ దీక్ష వల్ల తెలంగాణ రాలే. ఎస్, కేసీఆర్ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉంది, అంటే అనుమానం లేదు. కానీ కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని మీరు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ప్రజలు సహించరు, ప్రజలు ఒప్పుకోరు. తెలంగాణ వచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ వల్లనే. రావటానికి, తెలంగాణ రావటానికి కారణం ఆనాడు బలిదానం చేసుకున్నటువంటి ఆ యువకులే. దీంట్లో ఇలా మీ పాత్రను చెప్పుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు సహించరు. దీక్షా దివసులు మాని ప్రజలు మేరుకునే కార్యక్రమాలు చేస్తే మంచిదనే మాట ఇస్తున్నాను, మనం చేస్తాం. దీక్ష తర్వాత ఇప్పుడు ఆనాడు పరిస్థితిలో ఆ దీక్ష ఏ రకమైందో తెలుసు. కానీ ఆనాడు పరిస్థితిలో ఆనాడు మాట్లాడడం సరికాదని మాట్లాడలేదు. దీక్ష వల్ల కాదు తెలంగాణ వచ్చింది. ఏళ్ల తరబడి ప్రజల ఆకాంక్షను గుర్తించినటువంటి నాయకురాలు సోనియా గాంధీ గారు. 4 లక్షలు చనిపోయినా సరే తెలంగాణ అంటే జనం చనిపోయి తెలంగాణ తెచ్చుకోవాలనుకున్నారు మీరు. ఒక రాష్ట్రము క్రియేట్ కావాలంటే ఆషామాషి కాదు. అన్నదమ్ములు ఆస్తులు పంచినంత సులభం కాదు. ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రం నుంచి విడదీయాలంటే అక్కడ సెంటిమెంటు, కథ, కారకాన ఇదంతా కూడా పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత చాలామంది భయపడ్డారు. ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు సమర్థవంతంగా ఎదుర్కోగలిగినాడు. నిజంగా కూడా ప్రాపర్ ప్రొసీజర్, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకుండా చేసిండుంటే ఇంకా ప్రాణ నష్టం జరిగేది ఆంధ్ర ప్రాంతంలో. కాబట్టి దానికి చాలా సుదీర్ఘంగా ప్రణాళికలు చేసి పద్ధతి ప్రకారం తెలంగాణ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు నాకు తెలిసి వీళ్ళందరికన్నా కొద్దిగా దూరదృష్టితో ఆలోచిస్తాడు. కాబట్టి
తెలంగాణలో ఇంకా మనకు నూకలు చెల్లిపోయినాయి. ఇంకా బయటకు వచ్చి నేనేం చేయాలి, బీఆర్ఎస్ ముగిసిన శకం అని కేసీఆర్ గారికి బాగా తెలుసుంటుంది. మరి అప్పుడెప్పుడో చేసే దీక్షను ఇయ్యలేదో పని కట్టుకొని దీక్ష దివస్ చేసి ఉద్యమాలు ఉత్సవాలు ఇప్పుడు జరిగిన కార్యక్రమాలకు ఉత్సవాలు చేసుకుంటే అర్థం లేదు, అర్థం ఉంది. ఇప్పుడు మేము ఇచ్చిన కార్యక్రమాలు, మేము చేసిన విజయవంతమైన కార్యక్రమాలు కొంచెం ఉత్సవాలు చేస్తూ ఉన్నాం. మీరు 10 ఏళ్ళకి ఏం చేశారో దాని మీద ఉత్సవాలు చేయండి, మేము సంతోషిస్తాం. 10 ఏళ్ళలో మీరు ఏం చేశారు, ఎవరికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందింది, కేంద్రం నుంచి ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చినారు, విదేశీ పెట్టుబడులు ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి, ఇవన్నీ చెప్పి ఉత్సవాలు చేసుకోండి, సంతోషం. దీక్షా దివస్ అరే ముగిసిన అధ్యాయాన్ని రేకెత్తించి ఇంకా సెంటిమెంట్ కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే నేను ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇంత పెద్ద సబ్జెక్టు మాట్లాడుతుంటే